ప్రైజ్యుల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహదీ సహదులరా, దేవుడి కృప మీకు అందరికీ తోడైన కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో ఆత్మీయ గుంటూ కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అనిదములు కూడా ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా వందనాలు చేస్తున్నాను. మా ఛానల్ చూసిన అందరూ కూడా పేరు పేరు వందనాలండి. మీరు చూస్తున్న మా ఛానల్ కూడా ఒక లైక్ వల్ల 10 మందికి చేరుతుంది, ఒక సబ్స్క్రైబ్ వల్ల 10 మందికి చేరుతుంది. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కూడా మీ పక్షముగా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని వందనాలు తెలియజేస్తాను. ప్రియమైన సహోదరి సోదరులారా, చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన పరలోక తండ్రి, నీ నాయన వందనాలయ్యా. నీ చిత్తం నెరవేర్చినట్లుగా సమస్తం ప్రభా ఈ వాక్యముతో మాట్లాడిన ప్రభా అయ్యా, నేను ధ్యానించే విధానం బట్టి అయ్యా, నేను స్తుతించే నాయన జ్ఞానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన గొప్ప రక్షకుడా, మాతోని అందరితో మాట్లాడిన ప్రభా ఈ వాక్యం ప్రభా ప్రతి ఒక్కరు వినియోగల వాళ్ళ కుటుంబంలో దీవించి వాళ్ళ కుటుంబం సమాధాన పరిచినట్లుగా, వాళ్ళ కుటుంబంలో మనసాక్షి వాళ్ళ ప్రవర్తన ఎలాగుంటుందో దీవించి పడినట్లుగా దర్శింపు చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, ప్రియమైన సహోదరి, ఇక్కడ మరి వాక్యముతో మనం మాట్లాడే విధానం అంటే మన దేవునికి మందిరంకి వెళ్తున్నాం, మనం ఎలాగుంటున్నాం, మన ప్రవర్తన ఎలాగుంటుంది, మన బుద్ధి ఎలాగుంటుంది, మన దేవునికి అర్పించినట్లుగా, దేవునికి స్తుతించినట్లుగా మనం సమీపిస్తున్నామా లేదా? ఇందులోనూ ఇక్కడ ఉంటే ఇక్కడ ప్రసంగం అనే మరి ఇక్కడ 5 మొదట్లోకి వెళ్తే ఇక్కడ చిన్న మాట ఉంది, చెప్పాల ఆశపడుతున్నాను. ప్రసంగి 5 మొదట్లోను, నీవు దేవునికి మందిరముకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. అంటే దేవుని మందిరం పరిశుద్ధ మందిరం. ఆ మందిరమునికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన, మన హృదయం ప్రవర్తన, మన ఆలోచన ప్రవర్తన, మన శరీరంలో ఉన్న ప్రవర్తన, మన చూపు ప్రవర్తన, మన బుద్ధిలో ఉన్న ప్రవర్తన దేవునికి అర్పణట్లుగా, అంటే దేవునికి అర్పించినట్లుగంట సమీపముగా ఆలకించాలంట. ఇక్కడ ఏముందంటే మరి బుద్ధిహీనులకు అర్పించినట్లుగానే, బలి అర్పించినట్లుగానే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అది శ్రేష్టము. చక్కని మాటను వినాలి. వారు తెలియకే దుర్మార్గములకు పలుకును చేయునుదురు. నీవు దేవుని సన్నిధికి ఆలోచనగా పలుకుటకు నీ హృదయమునకు తరవపడినేక నీ నోటను కాదు కాచుకున్నము. దేవుని ఆకాశం ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కదా. ప్రభు అంటున్నాడు, నీ హృదయము తరవపడినేక నీ నోటిని కాచుకో. మేము కాసుకోవాలి. మన హృదయములోనూ దేవుని మందిరగలడు మన ప్రవర్తన ఉంటుందో జాగ్రత్తగా ఎలాగా చూసుకుంటున్నామో, మన పరిశుద్ధంగా దేవుని మనం ఆకాశం ఉన్నాడని మరి భూమి మీద మనం ఉన్నామని ఈ వాక్యంలో రాయబడింది. ఏమి బిడ్డరా, దేవుడు మాట్లాడుతానంటే, కావున మీ నాటలు గొత్తిగా ఉండవలను, విస్తారమైన పలిపాటు వలన సర్పములకు పుట్టును. పెంకు మాటలను పలుకునివాడు బుద్ధిహీనుడు. నీ దేవుడిని మొక్కుబడికి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము అని ఉంది. బుద్ధిహీనందుకు బుద్ధిహీనులు ఆయనకంటే ఇష్టలంట. ఇష్టలు మరి ఉండాలి. లేదు, నీవు మొక్కుకొనక చెల్లించుము. నీవు మొక్కుకొనక చెల్లింపించుకుంటే మొక్కుకొనకున్నట్లుగా మేలు. నీ దేహమును శిక్ష లోపరిచినంత పని నీ నోటును వలన రానివ్వకము. అది పొరపాటున చేత జరిగిన దూల ఎదుట చెప్పకము. అంటే మన కంటిలో దూల మన పడుతుంది దూలం. ఈ దూలమునకు మన కంటిలోనూ ఎలాగున్నా మన కంటిలో కాదు, ఎదుటి వాళ్ళు కూడా ధూళి తలపాలి. అలా జరవేయకోకని మనం చక్కగా ఉండాలి. ఈ వాక్యములో చూస్తుంటే ఇక్కడ మనం చెప్పుకున్న అనేక మాటలు ఉంటాయి. కానీ దేవుని కోపం పుట్టిన సందర్భంలో నీవెల, నీ కష్టం ఏంటి? ఎద్దపరుచుకుంటున్నావా? అనేక సరుకులు ఇస్తున్నావా? మాటలను ఉంటున్నావా? నిష్ప్రయోజకుంటున్నావా? నీ మట్టుకు ఉంటున్నావా? నీ మట్టుకు దేవుని తట్టు తిరుగుతున్నావా? భయభక్తి కలిగి ఉంటున్నావా అని ఈ వాక్యం రాయబడింది. ఏమిట్లా మన ప్రవర్తన ఇది ఉండాలి. ఆయన రాజ్యమును బీదలకు బాధించేవాడు.
అని ఉంది. మరి బీదలకు ఉంచే వాళ్ళు ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండి ఆయన సమీపంగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. బిడ్డరా, సహోదరరా, దేవుని మాట దేవుడి శ్వాసముగా నడిపించి ప్రయోజకంగా ఉండి నడిపించి విధానాలు పెట్టి ఉండాలని ఈ వాక్యం రాయబడింది. బిడ్డరా, మరి దూత ఎదుట చెప్పకము, మాట వలన దేవుని కోపం పుట్టించము. నీవెలా కష్టమునకు పరుచుకుందవో అధికమైన సర్పమునకు మాటలకు నిష్ప్రయోజమక నీ మట్టుకు నీ దేవుని యందు భయభక్తి కలిగి ఉండు. ఆయన రాజ్యమును మొదటనెత్తుకు, ఆయన బీదులు బాధించుటకు, ధర్మమునకు న్యాయమునకు బలత్వమునకు మీ ఎదుట నీకు కలిగి ఉన్నట. ఆయన ఆశ్చర్యపడకము, అధికారము నొందినవాడు ఆయనే, అధికారం నొందినవాడు ఆయనే. ఎక్కడ అధికారం నొందినా ఆయన పై వాడు ఉన్నాడని నువ్వు గ్రహించు. నీకు అధికారం ఉంది, నీకు దేవుడు మంచి సహాయం ఇచ్చాడు, నీకు అధికారం ఇచ్చాడు, పై ఉన్నాడు. మన ఏ దేశం ఉంటున్నాము, మన భూమి ఏదన్నా మన శ్రద్ధ ఏంటి, మనం ఎలా పుచ్చుకుంటున్నాము, ఏ శ్రద్ధగా నివసిస్తున్నాము, మరి మన హృదయములేంటి, సర్వ విశ్వాసములుగా ఉంటున్నామా, ఆయన సర్వశక్తిగా ఉన్నాయని ఆయన అనుగ్రహిస్తున్నామా? గ్రహించాలి. దేవుని యందు గ్రహించి దేవుని మార్కులు నేర్చుకుని చక్కగా ప్రయోజకం ఉంటే మరి వాక్యం రాయబడింది. బిడ్డరా, సహోదరా, దేవుని యందు దేవుని ప్రయోజకములుగా ఉన్నట్లుగా మన ఆయన విశ్వాసము మూలముగా ఉన్నట్లుగా దర్శింపు చేయమని ఈ వాక్యం రాయబడింది. బిడ్డరా, సహోదరులరా, మన జాగ్రత్తగా వినాలి. మన మాటలు వింటేనే దేవుడికి నీకు బలాత్కారం చేత మీరును మీకు కలిగిన శ్రమన ఆయన ఆశ్చర్యక చేసేవాడు, ఆశ్చర్యపడకు అధికారం నొందిన వాడైనా. ఈ విషయం మనం తెలుసుకోవాలని ఉంది. ఏ దేశంలో రాజు భూమి మీద శ్రద్ధ పుంజుకున్నామో ఆ దేశంలో మరి సర్వ విషయములకు మేలు కలుగును. నీకు ఎక్కడ ఉంటున్నావు, ఏ ప్రాంతంలో ఉంటున్నావు, శ్రద్ధ కలిగి ఉండు. మరి ఆయన మరి నభేక్షించిన వాడి ధన్యము చేత తృప్తి నందును. ధన సమృద్ధికి మరి నభేక్షించిన వాడు దాని చేత తృప్తి నందరు. ఇది ఎత్తమే. ధన వృద్ధి మరి చేసిన వాళ్ళు మరి నపించిన వాడు అంటే దాని చేత తృప్తి పొందుతారు. ఇది అర్థమే. ఆస్తి ఎక్కువగా అయిన ఎడల ఆయన బెక్కించిన వాడు ఎక్కువగా ఆగుదరు. మరి దేవునికి ఎందు కనురాలు చూస్తుండగా మరి ఎంతో ఆస్తుపరులు ఉంటాయి. ఆస్తుల ప్రయోజకమైన మన కష్టజీవులు ఉంటాయి. కష్టజీవులు ఉన్న మరి కొద్దిగా తినుటకు, ఎక్కువగా తినటకు, మరి సుఖనిద్రచుటకు ఉన్నట్టుకు ఆయన ఐశ్వర్యవంతుడు తమ ధన సముద్రికి చేత ఉన్న వాళ్ళకి ఏం చేస్తారండి, నిద్ర పట్టదు. ధనము చేత ఉన్నవారికి నిద్ర పట్టదంట. సూర్య కింద సముద్రకి ఆయాసకరకమైన ఉన్నవారికి జరుగుట నేను చూస్తున్నాను. అదే విధంగా ఆస్తి గల వారికి తన ఆస్తిని దాచిపెట్టుకున్న వారికి తనకు నాశనమునకు తెప్పిస్తాడంట. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడి మాటలు మనకు జాగ్రత్త వినాలి. మనం ఎంతలో ఉన్నామో అంతలోనే దేవుని అందుకున్నట్లుగా మనం ఆస్తిగా ఉన్న మనం దురదృష్టలుగా కాదు నశింపిపోవుతారని మరి ఈ వాక్యం రాయబడింది. దేవుని చేత భయభక్తులుకోండి. ఏ ప్రకారం ఉన్నావో నీ ఉన్న దాంట్లో 10 వంతులు 1 వంతు ఇతరులకి నిరుపేదలకి సహాయం ఇచ్చి వాళ్ళకి మరి ప్రేమించే విధానం బట్టి మరి అలా చక్కగా ప్రవర్తన బట్టి ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ప్రేమిట్లరా, మనం దేవుని ఆశ పెట్టినట్లుగా ఉండాలని. మరి దురదృష్టముకు మన పోనట్లు అతని పుత్రుడిగానే అతని చేతిలో లేకపోవును. మనం ఏ ప్రకారము తల్లి గర్భము నుండి వచ్చినాము ఆ ప్రకారమే మనం వచ్చాం కదా. మరి దిగంబరగానే మరలా పోతాం. మళ్ళీ ప్రయాసపడి మరి చేసుకునేలా ఏదైనా చేపట్టుకుపోతాం. మరి అతడు వచ్చిన ప్రకారముగా మరలా పోతాం. గాలికి ఎలా ప్రయోజకము, సంపాదించిన వలన దానికి లాభమేమి ఏమీ లేదు. మనం ఎలాగ వచ్చామో దేవుడు ఎలా పుట్టించాడు, మరలా ఎలా పోతున్నాం గాలికి. అలాగే ప్రయోజనం దేనికంటే సంపాదించిన అది ఎంతమే, దానివల్ల లాభం ఏమీ లేదు. కానీ లాభం అంటే నీ ఇంట్లో ప్రయోజకం చేయి, నీ ఇంట్లో ప్రవర్తనగా చేయి, నీ ఇంట్లో సహకారం చేయి. నీ మనస్సునకు ఆయాసకరమైతే ఆ దినమునకు అన్నిట్లకు మరి అతనికి సిగిటిలో ఉన్న మరి భోజనం ఎలా చేయకూడదో వెలుగు సంబంధులకు ఉండి వాక్యంసాగా ఉండాలి. ఎక్కడైనా రోగులు ఉన్నారు, ఆ రోగుల కోసం ప్రార్థించేయాలి. ఆలస్యం కలిగినట్లుగా మనం ఉండకూడదు. అలాగే స్వస్థత కలిగినట్లుగా ఉండాలి. ఆయన తృప్తిగా ఉండి ఆయన ఎలా ఉండాలండి, మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా జాగ్రత్త చూసుకోవాలో బుద్ధిహీను కూడా
నేను అలాగే శ్రద్ధగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ఏమిటరా ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. తండ్రి, కుమారుడా, పరిశుద్ధాత్మ దేవుడా, నీ కనికర సమాధాన పరిచేవాడు, నీ కనికర సమాధానం ఇచ్చేవాడు, ఆదరించి ప్రేమించి స్వరం వినబడినట్లుగా దర్శింపచేయండి ప్రభా. నాయన యేసయ్య వందనాలు. గొప్ప సంగతులు తెలియజేయండి, గొప్ప సంగతులు నీ అందించిన ప్రభా. అయా నాయన, నీ ఇష్టలుగా ప్రేమించే నీ స్వరం కావాలి, నీ ఇష్టలుగా ప్రేమించే గొప్ప ఆదరణ కావాలి ప్రభా. నాయన ప్రేమించి విధానం పెట్టి అయా ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నా తండ్రి. ఏ కుటుంబంలో సమీక్ష, ఏ కుటుంబాల బాధ నీ మందిరానికి వెళ్ళినట్లుగా, నీ మందిర సాక్షిగా ఉన్నట్లుగా దర్శింపజేయండి ప్రభా. వాళ్ళ హృదయముల ప్రభా ఎలాంటి దురాస్తులు దురాత్మలు లేకని బుద్ధి విషయం ప్రభా నేను క్రమశిక్షణ ఉన్నట్లుగా, నీ ప్రకాశించినట్లుగా దర్శింపచేయి సహాయం అందించిన ప్రభా. మేలు చేస్తామని ఏస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రయోజనాలంటే అందరి కొందనాలు. దేవుడి మీ కుటుంబం దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్.